నమస్తే మాస్టర్స్. సద్గురు జోగులాంబ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులైన భీమినేని వంశీ కిరణ్ గారికి ఆత్మ ప్రణామాలు. మన ఈ ఛానల్ ని చక్కగా రన్ చేస్తున్న అనుష మేడం కి, రమా మేడం కి, వరప్రసాద్ సార్ కి ఆత్మ ప్రణామాలు చెప్తూ ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ తో మన ముందుకు లక్ష్మి మేడం వచ్చారు మాస్టర్స్. సో మీరందరూ చివరి దాకా ఈ సెషన్ ని చూసి లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి, సో దట్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. లక్ష్మి మేడం, సద్గురు జోగులాంబ ఛానల్ తరపున మీకు స్వాగతం. థ్యాంక్ యూ హర్షిత ఫర్ యువర్ వెల్కమ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. భీమినేని వంశీకరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు గారైన సద్గురుస్ మూవ్మెంట్ అధినేత అయిన భీమినేని వంశీకరణ్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు. జోగులాంబ గ్రూప్ ని రన్ చేస్తున్న అనుష మేడంకి, రమా మేడంకి, వరప్రసాద్ సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన వరప్రసాద్ సార్కి వేల వేల కృతజ్ఞతలు. మనము ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ ని చెప్పుకోబోతున్నాం. ఇది మన అందరి లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చెప్పుకునే పాయింట్ లో మనం కంపల్సరీ ప్రతి ఒక్కరము ఉండాలి. మన అందరము చెప్తుంటారు కదా మాస్టర్స్ అందరూ, మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి అని చెప్పని, స్వీయ పరిశీలన తెలుగులో అయితే. సో సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి అని చెప్పని చెప్తుంటారు కదా. సో అది ఎలా చేసుకోవాలి అంటే ఈ పాయింట్లు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్లు మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. వీటిలో కానీ, ఈ సబ్జెక్ట్ లో కానీ మనం ఉంటే మనకి జీవన్ముక్తి. అసలు జీవన్ముక్తి అంటే ఏంటి అంటే, మనము జీవించి ఉండగానే విముక్తిని ఎలాగా పొందాలి అనే టాపిక్ ని మనం తెలుసుకున్నాము. మనము జీవించి ఉండగానే విముక్తి ఎలా వస్తుంది అంటే, మనం జీవించి ఉండగానే ఆనందంగా ఉండడం. మనం ఏదైనా సరే మనము పాజిటివ్ గా తీసుకోవాలన్నమాట. బట్ మనకందరికి, నాకు కూడా ఒక డౌట్ ఉండేది. అంటే జీవన్ముక్తి అంటే, విముక్తి అంటే మనం చనిపోయిన తర్వాత వచ్చేది కదా, ఆ మరణానంతరము అని అనుకునేదాన్ని. బట్ కానీ ఎప్పుడైతే అంటే మరణానంతరం కూడా వస్తుంది, కానీ అది వేరే సబ్జెక్ట్ అన్నమాట. మరణానంతర జీవితం అనేది వేరే సబ్జెక్టు ఉంటుంది. సో అది వేరు. ఇప్పుడు మన జీవానికి వచ్చే విముక్తి గురించి మనం తెలుసుకుందాం. సో మనం జీవన్ముక్తి అనే సబ్జెక్ట్ ని మనం తెలుసుకుందాం అన్నమాట. ఇది తెలుసుకోవాలి అంటే ముందుగా నిస్సంగత్వం అంటే ఫస్ట్ 4 పాయింట్స్ ఉంటాయి. ఈ 4 పాయింట్స్ లో కానీ మనం ఉంటే మనము హ్యాపీగా ఈ జీవన్ముక్తి అనే దాన్ని మనం సాధించవచ్చు. అవి ఏంటి అంటే, సత్సంగం అంటే ఏమిటి, సత్సంగం ద్వారా ఏం లాభం వస్తుంది, నిస్సంగత్వం అంటే ఏమిటి, నిర్మోహత్వం అంటే ఏమిటి, అంటే నిర్మోహత్వంలో కూడా మోహం లేకుండా ఎలా ఉండాలి. ఓకే, అంటే మోహం లేకుండా జీవితాన్ని ఎలా జీవించాలి. ఓకే, నిశ్చల తత్వం అంటే మన తత్వము నిశ్చలంగా ఉండాలి. అంటే మన తత్వము నిశ్చలంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే టాపిక్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి, నిస్సంగత్వము, సత్సంగత్వము, నిస్సంగత్వము, నిర్మోహత్వము, నిశ్చలతత్వము. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఈ 4 పాయింట్స్. ఓకే, ఈ 4 పాయింట్స్ ని మనము పట్టుకుంటే మనకందరికి జీవన్ముక్తి అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇది ఎవరు చెప్పారు మనకి అంటే, శంకరాచార్యులు చెప్పిన భజ గోవిందంలో ఒక చిన్న శ్లోకం ద్వారా ఈ సబ్జెక్ట్ ని తీసుకొనబడింది. సో మనమందరము శంకరాచార్యుల వారికి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు మనము సబ్జెక్ట్ లోకి వెళ్దాం అనమాట. ఓకే, సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. చూడండి, ఒక్కదానికొకటి ఒకటి దాటుకుంటూ ఎంత లింక్ అయిపోయినాయో. సో మనము 4వ మెట్టుకి చేరుకోగానే మనకి జీవన్ముక్తి అనేది వస్తుంది. వీటినన్నింటిని దాటుకొని లాస్ట్ దానికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి జీవన్ముక్తి అనేది వస్తుంది అనమాట.
జీవనముక్తి అంటే మనము జీవించి ఉండగానే ఆనందంగా జీవించడం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆనందంగా ఉంచటం. చూడండి, ఎప్పుడైనా సరే మనము మన యొక్క సంతోషకరమైన విషయాలు, హ్యాపీ న్యూస్‌ని మనం షేర్ చేసుకోవచ్చు. కానీ సాడ్‌నెస్‌ని మటుకు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం హ్యాపీగా విషయాలు చెప్తే మనతో పాటు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో, ఆ విధంగా మనము ఎలాంటి అంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఆనందంగా ఉంచాలి. మనకి చేతనైనంత నాకేమొచ్చు నేనే హ్యాపీగా లేను. నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటాం. బట్ మనకి తెలిసినంత వరకు మనం ఆనందంగా ఉంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచాలి. ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. ఆఖరికి చూడండి, మనము చనిపోయేటప్పుడు గూడా అంత ఆనందంగా చనిపోవాలి. మనం శరీరాన్ని విడిచిపెట్టాలి. మనం మరణించేటప్పుడు గూడా మన యొక్క శరీరాన్ని ఎంతో ఆనందంగా విడిచిపెట్టాలి. బట్ అందరూ అనుకునేది ఏమిటి అంటే, చాలామంది మనిషి చనిపోయిన తర్వాత విముక్తి పొందుతాడు అని అనుకుంటాం. అంటే ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి రాకముందు కూడా నేను అదే అనుకునేదాన్ని. అది మనం ఉండంగా సాధ్యం కాదు. మనం చనిపోతేనే కదా మనకి విముక్తి అనేది వస్తుంది అని చెప్పని అట్లాగా అనుకునేదాన్ననమాట. సో, అందరికి కూడా అదే ఉంటుంది. ఎప్పుడైతే మరణం తర్వాత కానీ ఏ జీవైతే మరణం తర్వాత మోక్షం పొందలేడు అంటే, ఆ జీవుడి యొక్క తత్వం నిశ్చలంగా లేదు. చూడండి ఎంత పాయింట్ ఉంటుందో దీంట్లో, ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి. ఒక చిన్న వర్డ్‌లో గూడా ఎంతో సబ్జెక్ట్ ఉంటుందనమాట. అంటే చూడండి ఇక్కడ ఆహ్, నిశ్చలంగా లేడు. అంటే అతని యొక్క తత్వము నిశ్చలంగా లేదు అంటే కారణము ఆ జీవుడు నిర్మోహంలో లేడు. నిర్మోహంలో లేడు అంటే ఆహ్, ఆ జీవుడు నిర్మోహంలో లేడు అంటే మోహంలో ఉన్నాడు. మనము ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చిన తర్వాత కూడా మనము అంటే నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్ అన్నమాట. ఏది ఎక్కువ తీసుకోకూడదు. అంటే బంధం అందరిలో ఉండాలి కానీ అన్నిట్లో ఉండకూడదంటారు కదా! బంధంలో ఉండాలి. కానీ బంధంలో ఇరుక్కోకూడదనమాట. సో, ఆ విధంగా నిశ్చలంగా లేడు. కారణం ఆ జీవుడు నిర్మోహంలో లేడు. మోహంలో ఉన్నాడు. దానికి కారణం నిస్సంగంలో లేడు. నిస్సంగంలో లేడు. దానికి కారణం సత్సంగంలో లేడు. సో, సత్సంగం ద్వారా జీవన్ముక్తి అనేది వస్తుంది. లాస్ట్‌కి మనము సత్సంగంలో ఉంటేనే మనకి జీవన్ముక్తి అనేది వస్తుంది. వాడికి ఈ విధంగా వీడికి 4 పాయింట్‌లో ఎవరైతే ఉంటారో వాడు జీవించేటప్పుడు, మరణించిన తర్వాత కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది తన లైఫు. మామూలుగా మనం జీవించేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం. మరణించిన తర్వాత ఆస్ట్రల్ లోకాల్లో తను అక్కడ కూడా ఎంతో హ్యాపీగా ఉంటాడంట. ఈ 4 పాయింట్స్‌లో గాని ఉన్నామంటే 2 లైఫ్‌లు హ్యాపీగా ఉంటాయి అని చెప్పని మనం తెలుసుకోవచ్చు. మనము యాక్చువల్‌గా మనం అనుకునేదేంటి? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి? సత్సంగం. సత్సంగం అంటే ఏమనుకుంటాము? గురువు గారు ఏది చెబితే అది అంటే ఇప్పుడు మనం ఒక గురువు గారి క్లాసు లేదంటే ఇంకేమన్నా వింటున్నాము అంటే అది సత్సంగం కాదనమాట. సత్సంగం అంటే ఏంటి? ఒక గ్రూపు, ఒక సజ్జనులంతా కలిసి మనం వీటి గురించి ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం గదా! సో, ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పుకుంటూ సత్సంగం ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ చెప్పుకుంటున్నాం కదా! సో, దాన్ని సత్సంగం అంటారు. ఇక్కడ మనకందరికీ ఒక ఇబ్బంది ఏంటి అంటే, ఒక పెద్ద సమస్య ఏంటి అంటే, చాలా మంది అనుకుంటూ ఉంటారు. నాది సత్సంగం. ఎదుటివాడు చెప్పేది సత్సంగం కాదు. నేను సజ్జనుడిని, ఎదుటివాడు దుర్జనుడు. నేను కరెక్టు, ఎదుటివాడు కరెక్ట్ కాదు అని చెప్పని అని అనుకుంటూ ఉంటారనమాట. దీని వలన ప్రపంచంలో 5,000 యుద్ధాలు జరిగాయి. చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. 5,000 యుద్ధాలు జరిగాయి. అంటే అందులో 4,500 యుద్ధాలు ఈ సజ్జనుల మధ్యే జరిగాయి. మనకసలు తెలియని కూడా తెలీదు కదా! యుద్ధాలంటే ఒక రాజు, ఒక రాజ్యం అది యుద్ధాలు చేయడం, అట్లా అనుకుంటాం కదా! చూడండి. అంటే ఒక సజ్జనుల మధ్య ఒక 4,500 యుద్ధాలు జరిగాయన్నమాట. సో, నేను సత్సంగంలో ఉన్నానా? లేదా? నేను సజ్జనుడిని అవునా? కాదా?
అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా! సెల్ఫ్ చెకింగ్ అనేది చేసుకోవాలి. మనం ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చిన అప్పటి నుంచి మనం స్వీయ పరిశీలన, సెల్ఫ్ చెకింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక క్లారిటీ అనేది రావాలి. నేను సజ్జనుడే అవునా? కాదా? నేను యెస్ ఆర్ నో అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఒక క్లారిటీకి రావాలి. ప్రతి విషయం మనం ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఆఖరికి ఒక సినిమాకెళ్ళిన, ఒక టీవీ ఏం చేస్తున్నా సరే, అది కరెక్టా? కాదా? రైటా? రాంగా? అనేది మనం చూసుకోవాలన్నమాట. ధర్మమా? అధర్మమా? అనే విధంగా మనం చెక్ చేసుకుంటూ రావాలి. ఇది రావాలి అంటే ఏం చేయాలి? బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గం ఆ మార్గాన్ని పాటించాలన్నమాట. బుద్ధుడియి ఉన్నాయి గదా! అష్టాంగ మార్గాలు. సో, వాటిని గాని మనం చూస్తే, అవి ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తామో, అప్పుడు మనము సత్సంగులం అవుతామన్నమాట. సో, ఈ సత్సంగం ఫస్ట్ పాయింట్ సత్సంగం. ఈ సత్సంగంలో 2 పాయింట్లుంటాయి. ఈ 2 పాయింట్స్‌ని గాని మనము కవర్ చేస్తే అంటే ఇది ఫాలో అవుతే అప్పుడు మనం ఒకటి మెట్టెక్కినట్టనమాట. ఏంటి అంటే, ఈ 2 రూల్స్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరితో వాదించకుండా ఘర్షణలకు దూరంగా ఉండాలి. ఎవరితో వాదించకుండా ఘర్షణలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు మీ ముందు మీరెళ్తున్నారు. మీరు వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఏమన్నా ఏమంటారు? ఒక ఘర్షణ, ఒక ఫైటింగ్ అనేది జరుగుతుందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళెవరో తెలియకపోయినా గూడా వాళ్ళ విషయాల్లో దూరుతాం, తల దూరుస్తాం. అందువల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. సో, మీరెళ్తున్నప్పుడు గాని మీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చడం గానీ, ఏమన్నా తగాదాలు గానీ, ఘర్షణలు గానీ జరుగుతున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. మీరు కలుగ చేసుకుంటే మీకే అది అనవసరం గదా! ఇప్పుడు సపోజ్ ఒక ఘర్షణ జరుగుతుంది. మనకు తెలిసిన వాళ్ళ మధ్య. ఆల్రెడీ మీరు వాటిలో తల దూర్చినా, దూరకపోయినా ఆ! అది ఆల్రెడీ ఏం జరగాలో అది జరుగుతుంది గదా! మీరు తలదూర్చి ఎందుకు అనవసరం కదా! మనకేదో ఒక నేమ్ రావడం. సో, ఘర్షణలకు దూరంగా ఉండండి. ఇప్పుడు మనం సినిమా జూస్తున్నాము. ఒక సినిమాకెళ్ళాము. ఆ సినిమాలో ఏమవుతుంది? ఒక హీరో ఒక 50 మందిని షూట్ చేసేస్తాడు. కానీ అక్కడ నో పోలీస్ అన్నమాట. పోలీసులుండరు. తనని అరెస్ట్ చేయరు. అదంతా ఫేక్ అన్నమాట. సో, ఆ విధంగా మనము ఈ ఎవ్వరి సరే ఎటువంటి తగాదాలు జరుగుతున్నా వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి? ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇతరుల గురించి. చూడండి ఎన్ని తెలుసుకుంటున్నామో మనం. అంటే మనము సత్సంగంలో ఉండాలి అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. అస్సలు మీకొక విషయం తెలుసా? మ ఈ భూమి మీదున్న ప్రతి ఒక్కరు గూడా ఆహ్, ఒకరి గురించి జడ్జిమెంట్ చేయకూడదు. అసలు ఆ అర్హత నీకు లేదు. ఎవ్వరికీ ఉండదు. ఎవరికీ ఉండదు. ఈ భూమి మీదున్న ప్రతి ఒక్కరికి ఒకరిని జడ్జిమెంట్ చేయకూడదు. చేయాల్సిన అవసరం లేదు. అర్హత అస్సలు లేదనమాట. తీర్పు కూడా ఇవ్వకూడదు. నువ్వు పలాందిది అని చెప్పని తీర్పు కూడా ఇవ్వకూడదు. వాటికి ఎన్నో కోర్ట్స్ ఉన్నాయి గదా! హైకోర్టు, సుప్రీం కోర్టు, పోలీసులు, లాయర్‌లు ఎంతో మందున్నారు. నువ్వెవరివి వాళ్ళ గురించి జడ్జ్ చేయడానికి చెప్పండి? ఆ అవసరం లేదు. ఎవ్వరి గురించి కూడా మనము ఎటువంటి జడ్జిమెంట్ చేయాల్సిన అవసరమైతే లేదు. సో, మీరు దేంట్లో గూడా మీరు దేంట్లో ఉన్నా సరే, ఒక హౌస్ వైఫ్ అయినా సరే, ఒక డాక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఇంకా దేంట్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, ఏ వర్క్‌లో ఉన్నా సరే, మన స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నా, లేకపోయినా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న, ఈ భౌతిక ప్రపంచం ఎక్కడున్నా సరే, మీరు మటుకు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. సో, మనము ఈ 2 రూల్స్ గాని పాటిస్తే, మనం సత్సంగంలో ఉన్నట్టు. ఫస్ట్ రూల్ ఏంటి? సత్సంగం. సత్సంగం అంటే దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎవరితో వాదించకుండా ఘర్షణలకు దూరంగా ఉండాలి. మనం ఘర్షణలకి వెళ్ళకూడదు. వాటికి దూరంగా ఉండాలి. సెకండ్‌దేంటి? ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎవరి గురించి గూడా నో జడ్జిమెంట్, నో కాంప్లిమెంట్స్. నేను సార్‌ని ఫస్ట్ మీట్ అయినప్పుడు, మన వంశీ సార్‌ని మీట్ అయినప్పుడు ఫస్ట్ నేను
నేర్చుకుంది అదే. నో జడ్జిమెంట్ అనేది నేను తెలుసుకున్నా సార్ దగ్గర. సో చూడండి అంటే ఎంత ఇంపార్టెంటో. నో జడ్జిమెంట్, నో కాంప్లిమెంట్. సో అట్లా 2 పాయింట్స్ మనం ఆ 2 వాటిని గాని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే సత్సంగం అనే మెట్టుని మనం ఎక్కినట్టనమాట. సెకండ్ పాయింట్ ఏంది? నిస్సంగత్వం. అంటే ఇది ఫుల్ క్లారిటీగా ఉంటాడు. ఈ నిస్సంగత్వంలో ఉన్న వ్యక్తి ఫుల్ క్లారిటీగా ఉంటాడనమాట. నో కన్‌ఫ్యూజన్. దీంట్లో ఉన్న వ్యక్తి ఎవరి సలహాను తీసుకోడు. ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంటాడు. తను స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నా, లేకపోయినా సరే తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫుల్ క్లారిటీగా ఉంటాడు. సపోజ్ నేనైతే ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి రాకముందు ప్రతి విషయం కన్‌ఫ్యూజనే. క్లారిటీ ఉండదు. ఏం చేయాలన్నా భయం. మాట్లాడాలన్నా భయం. ఏ పని చేయాలన్నా భయం. చూడండి ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతాం మనం. సో, దీంట్లోకొచ్చిన తర్వాత నుంచి ఫుల్ క్లారిటీ. ఏ పని చేయాలని, ఏది చేయాలన్న ధైర్యము. మళ్ళీ ఒక క్లారిటీ అనేది మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. సో, మనం ఈ నిస్సంగత్వంలో ఉన్న వ్యక్తి ఫుల్ క్లారిటీగా ఉంటాడు. నో కన్‌ఫ్యూజన్. ఇది ఎలా వస్తుంది అంటే, మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పాను. ఎట్లా నిస్సంగత్వం అంటే ఫుల్ క్లారిటీగా ఉంటాడు. కన్‌ఫ్యూజన్ ఉండదని. ఓకే. దీంట్లో ఉండాలంటే ఏం చేయాలి మేడం అని చెప్పని మనకి డౌట్ అనేది వస్తుంది. ఏం చేయాలి? మనం ఇట్లాగా నిస్సంగత్వం ఫుల్ క్లారిటీగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, సత్సంగం నుండి నిస్సంగత్వం, నిస్సంగత్వం నుండి నిర్మోహత్వం, నిర్మోహత్వం నుండి నిశ్చలతత్వం. లోకి వస్తేనే మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. సో, మనము నిస్సంగత్వంలోకి ఉండాలి అంటే 2 రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ నిస్సంగత్వం అంటే ఫుల్ క్లారిటీగా ఉండడం, నో కన్‌ఫ్యూజన్. ఏ పని చెయ్యాలన్నా, ఏం మాట్లాడాలన్నా, మన లైఫ్‌లో ముందుకెళ్ళాలన్నా ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా! సో, అది ఫాలో అవ్వాలి. మనలో కూడా అలాంటి గుణాలు రావాలి అంటే ఏం చేయాలి? దీనికి 2 రూల్స్ ఉంటాయి. ఈ నిస్సంగత్వంలో 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ ఏంటో ఫాలో అవుదాం. చూద్దాం. కోపంతో సమాధానం చెప్పకు. చూడండి. కోపంతో సమాధానం చెప్పకు. అంటే మనము కోపంలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాము. మనతోటి ఒక బ్రదర్ గాని, ఒక సిస్టర్ గాని వాదిస్తున్నారు ఒక విషయం మీద. అప్పుడు ఏం చేయాలి మనము? మాట్లాడితే ఏమవుతుంది? ఇంకొంచెం ఇష్యూ ఎక్కువవుతుంది. సో, వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు మాట్లాడనివ్వండి. మీరు మటుకు కామ్‌గా ఉండండి. మీరు మటుకు ఎదురు సమాధానం చెప్పొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నాడు, వాదిస్తున్నాడు అంటే మీరు చెప్పే సమాధానాన్ని తను అంగీకరించడు. అంగీకరించే పొజిషన్‌లో లేకపోతేనే కదా వాడు కోపంగా ఉన్నాడు. సో, మీరు మటుకు సైలెంట్‌గా ఉండాలి. ఓకే. సమాధానం చెప్పొద్దు. ఎదుటి వ్యక్తులు కోపంగా ఉన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పొద్దు. పోనీ ఒకవేళ మీకే కోపంగా ఉందనుకోండి, మీరు కోపంగా మాట్లాడుతున్నారు. సైలెంట్ అయిపోండి. మీకు కోపం వచ్చింది సైలెంట్‌గా ఉండండి. కరెక్ట్ ఆన్సర్ ఎవ్వరికీ రాదు. కోపంగా ఉన్నప్పుడు కరెక్ట్‌గా ఎవ్వరు మాట్లాడలేరు. ఆవేశంతో ఏదేదో మాట్లాడేస్తుంటారు గానీ, అవైతే కరెక్ట్ కాదనమాట. సో, సంతోషంలో వాగ్దానాలు చేయకు. సెకండ్ పాయింట్ ఏంటి? సంతోషంలో వాగ్దానాలు చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. కర్ణుడు మరణించేటప్పుడు మనమందరం ఏమనుకున్నాము? ఒక 4 శాపాల వల్ల భూదేవి అట్లా శాపాలు ఉండడం వల్ల తను మరణించాడు కర్ణుడు అని అనుకుంటాం. అంటే ఇంకా అప్పట్లో నేనైతే అనుకునేదాన్ని కోపమొస్తే శాపాలు పెడతారు. ఆ శాపాలు అనుభవిస్తుంటారని. సో, అది రాంగ్. అది సమయం, సందర్భం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఒక ఇంకొక వ్యక్తిని శాపం పెట్టాడు అంటే అదొక సందర్భం ఉంటుందన్నమాట. సో, ఇక్కడ కర్ణుడు మరణించేటప్పుడు తను కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నాడు. తను మరణించేటప్పుడు ఎందుకున్నాడు అని కర్ణుడు కృష్ణుడిని అడుగుతాడన్నమాట. కృష్ణ నేనిట్లా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నేనెందుకు చనిపోతున్నాను? అని చెప్పని అడుగుతాడన్నమాట. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అంటే నువ్వు కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉన్నావు. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ అనేది ఏంది అంటే, ధర్మంలో ఉన్న వాళ్ళు ఓకే. అది ఒక ఓకే. వాళ్ళని సేవ్ చేయొచ్చు. అధర్మంలో ఉన్నవాళ్ళు వాళ్ళది ఇంకో లెక్క. అటు ఇటు కాకుండా ఉంటారు కదా! ఇప్పుడు తనేందంటే అధర్మంలో ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. అధర్మంలో ఉన్నాడు. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. కానీ తనకు తెలుసు అది అధర్మము.
అది చెయ్యకూడదు, ఆ పని చేయకూడదు, వాళ్ళతో ఉండకూడదు అని తెలుసు తనకి. కానీ అయినా గాని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడంట. అంటే మంచికి, చెడుకి మధ్యలో ఉండటం వల్ల తను అధర్మంలో ఉన్నాడని తనకి తెలుసు. ఆ కన్‌ఫ్యూజన్ స్టేటస్‌లో ఉండడం వల్ల అర్జున్‌ని చంపడానికి పాశుపత అదేదో అంటారు కదా! అస్త్రాలను యూజ్ చేస్తారు కదా! అవి చేయడానికి కూడా మంత్రం చదవడానికి కూడా తను మర్చిపోతాడన్నమాట కర్ణుడు. చూసారా? ఒక క్లారిటీ అనేది లేకపోతే అది నువ్వు తెలిసి కూడా దాన్ని బయట పెట్టలేకపోతున్నావంటే నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు. కన్‌ఫ్యూజన్‌లో ఉండబట్టి అక్కడ నువ్వు అర్జున్‌ని ఏం చేయలేకపోయావన్నమాట. సో, అందుకని ప్రతి ఒక్కరు ఆహ్, ద దుర్యోధనుడైనా సరే తను కరెక్ట్ అంటాడు. సో, ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడు తను చేసే పని తను కరెక్ట్ అంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా తను చేసే పని తను కరెక్ట్ అంటారనమాట. ఎందుకని అంటే ఇప్పుడు చూడండి హిట్లర్ గాని, ఒసామా బిన్ లాడెన్ గాని వీళ్ళంతా గూడా ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు. తనేం చేశాడు? కొన్ని వేల, లక్షల, కోట్ల మందిని చంపాడు. అయినా గాని నేను కరెక్ట్ అంటాడు తను. అంటే వాడే కరెక్ట్ అంటాడనమాట. అంత కరెక్ట్ అని వాడనుకుంటాడు. ఓకే. మనం గూడా కామ్ అయిపోతాం. వాళ్ళు హిట్లర్ నన్ను చంపాను. నేనే కరెక్ట్ అనుకుంటున్నాడు గదా! ఇక్కడ మన ముందు కరెక్ట్ అన్నవాడు అక్కడ ధర్మదేవత ముందు ఇదంతా పనికిరాదనమాట. అందరూ ఒకటే. ఆ హిట్లర్ అయినా ఒకటే, నేనైనా ఒకటే, మీరైనా ఒకటే, ఎవరైనా ఒకటే. ధర్మదేవత ముందు అటువంటి తేడాలేమీ ఉండదు. ఇక్కడ మనకి హైకోర్ట్‌లు, సుప్రీం కోర్ట్‌లు ఎలా ఉన్నాయో పై లోకాలకెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ గూడా కోర్ట్ ఉంటుంది. సో, అక్కడైనా నువ్వు తలాంచాల్సిందే గదా! సో, ఆ విధంగా ఇతరుల గురించి మనము చెడుగా అయితే మాట్లాడకూడదు. ఘర్షణలకి తావియ్యకూడదు. సో, ఈ 2 పాటిస్తే మనం సత్సంగంలో ఉన్నట్టు ఫస్ట్ పాయింట్‌లో. ఓకే. మనము పక్కాగా ఉండాలి. కోపంతో సమాధానం ఎప్పుడు చెప్పకూడదు. సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు అస్సలు చేయకూడదనమాట. అసలు వాగ్దానాలనేది సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు గూడా మనం చేయకూడదు. సో, సెకండ్ పాయింట్ ఏంటి? అవసరం లేని చోట అబద్ధమాడకు. ఇది మనం లేడీస్ అయితే ఎక్కువ చేస్తుంటాం. అంటే చెప్పాలని కాదు. కొన్ని కొన్ని చిన్న చిన్న అబద్దాలనేది ఆడుతూ ఉంటాం అన్నమాట. అబద్ధం అనేది ఎప్పుడు ఆడాలి? అంటే ప్రాణ, విత్త, మాన, భంగ సమయమున. చూడండి ఎంత అద్భుతంగా ఉంది పాయింట్. సమయమున బొంకవచ్చు అని ఎక్కడ చెప్పబడింది? సుమతి శతకంలో చెప్పబడిందన్నమాట. అబద్ధాలు చెప్పాలి. బట్ ఎప్పుడు చెప్పాలి అంటే ప్రాణ, విత్త, మాన, భంగ సమయమున చెప్పాలి అని చెప్తాంట. ఒక మనిషి తన జీవితంలో కొన్ని వేల అబద్ధాలు చెప్తుంటారనమాట. కొన్ని వేల అబద్ధాలు చెప్తుంటారు. ఒక మనిషి లైఫ్‌లో. అంటే చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఒక ఫ్రెండే ఫోను చేసింది. మన ఫ్రెండ్ ఫోను చేసింది. "ఎక్కడున్నావు? వస్తున్నావా?" అంటే మనం ఏం చెప్తాము? "ఆ! 10 నిమిషాల్లో వచ్చేస్తా." అక్కడ తీరా చూస్తే అరగంట పడుతుంది. మనం వెళ్ళలేము. దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకోటి, ఇంకొకటి. అట్లాగా మనం చెప్పాల్సిన పరిస్థితులు ఎదురవుతాయన్నమాట. సో, ఈ అబద్ధం అనేది చూడండి. అంటే ప్రాణం పోయే పరిస్థితొస్తుంది గదా! అలాంటప్పుడు పరిస్థితి విత్తం అంటే మన దగ్గరున్న అమౌంట్ అంతా పోయి మనం ఇదిగా ఉన్నప్పుడు మన పరిస్థితి అలాంటప్పుడు మన లైఫ్ ఎప్పుడైనా వాళ్ళ ఇదిగా ఉన్నప్పుడు అంటే మానానికి సారీ. వాళ్ళకి అంటే కొంచెం అంటే వాళ్ళకట్లా అన్నమాట. ప్రాణ, విత్త, మాన అంటే పరువు పోయి, ఆస్తంతా పోయి వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో గాని మనం అబద్ధం అనేది చెప్పొచ్చన్నమాట. సో, ఇప్పుడు మనం 2 పాయింట్స్ కవర్ చేసేసాం. ఏంటి సత్సంగత్వము, నిస్సంగత్వము. ఈ 2 మెట్లెక్కామంటే మనకి హ్మ్. ఈ అది వచ్చినట్టన్నమాట. నిర్మోహత్వం. చూడండి నిర్మోహత్వం అంటే అంటే లేదు. మోహత్వం అంటే ఉంది. అంటే ఇష్టమనమాట. కావాలి అంటే నిర్మోహత్వం. ఇష్టం ఉంటుంది. కానీ బంధం ఉండదు. చూడండి మనకి ఫ్యామిలీ అంటే ఇష్టముంది. మనం మన ఫ్యామిలీని తప్పితే మనం ఇంకా లైఫ్‌లో మనకంత ఇంపార్టెంట్ ఏది ఉండకూడదు. ఫస్ట్ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. మన గురువులకివ్వాలి.
మనకి విద్య నేర్పించిన గురువులకి ఇవ్వాలి. చూడండి మనకి ఈ రోజు మనకి వంశీ సారు సాంగత్యంలో ఉండడం వల్ల మనము ఈ రోజు ఈ విధంగా అద్భుతంగా క్లాసులు చెప్పుకోగలుగుతున్నాం. సో, ఆ విధంగా మన కన్న తల్లిదండ్రులకు, మన గురువుకు, మన ఫ్యామిలీకి మనము ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళే అంటే ఆ బంధంలో ఇరుక్కోకూడదు. కానీ ఉండాలి. అంతే అన్నమాట. సో, ఇందులో ఉండాలి అంటే 2 రూల్స్ ఉండాలి. నిర్మోహత్వంలో ఉండాలి అంటే 2 రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే పక్కవాడి జీవితంలో తొంగి చూడకండి. పక్కవాడి జీవితంలో తొంగి చూడకండి. అంటే మనము ఆహ్, ఏమనుకుంటుంటాం, చూడు ఎదురింటి వాళ్ళు ఇంత బంగ్లా కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు మంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంత నగలు చేయించుకున్నారు. నేను ఇంత ధర్మంలో ఉన్నా సరే నేను ఇలాగే ఉన్నాను. వాళ్ళు ఎట్లున్నా సరే వాళ్ళు మనకంటే ఎక్కువ పొజిషన్‌లోకెళ్ళిపోయారు అని చెప్పని మనము ఉన్న దాంట్లో తృప్తి పడకుండా చాలా మంది ఉన్న దాంట్లో తృప్తి పడకుండా వాళ్ళతో పోల్చుకొని చాలా సఫర్ అవుతుంటారనమాట. అంటే ఎలా ఉండాలి అంటే నిశ్చలంగా, నిర్మలంగా, కనుగుడ్డు కదలకుండా నిశ్చలంగా ఉండాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో పాయింట్. కనుగుడ్డు కదలకుండా నిశ్చలంగా, నిర్మలంగా ఉండాలి అని చెప్తున్నాడన్నమాట. అప్పుడే మనం నాలుగో దాంట్లోకి మనం వెళ్ళవచ్చన్నమాట. ఈ 3 పాయింట్లను దాటుకుంటేనే మనం ఫోర్త్ పాయింట్‌లోకి ఎళ్ళగలం. ఇవన్నీ లేకుండా ఫోర్త్ పాయింట్‌లోకి ఎట్లా వస్తాం మనం? ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మనం ఫోర్త్ పాయింట్‌లోకి ఎళ్ళగలం అన్నమాట. జీవనముక్తి అనేది మనం పొందగలం. జీవించి ఉండగానే విముక్తిని మనం పొందాలి అంటే, ఈ 3 పాయింట్‌లని మనము ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తామో, అప్పుడే మనము ఫోర్త్ పాయింట్‌లోకి మనం వెళ్ళగలం. డైరెక్ట్‌గా ఎవ్వరం ఫోర్త్ పాయింట్‌లోకి ఎళ్ళలేమనమాట. ఇవన్నీ దాటుకుంటూ రావాలి. సో, ఆ విధంగా నిశ్చలత్వంలో ఉండాలి అంటే, నిర్మోహత్వంలోకి రావాలి. నిర్మోహత్వంలో ఉండాలంటే పక్కవాడి లైఫ్‌లో తొంగి చూడకు. ఇప్పుడు మనము ఇవన్నీ అంటే మనము ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి రాకముందు మనం ఇవన్నీ చేసుంటాం. అంటే మామూలుగా ఒక అసూయ అనేది, జలస్ అనేది లేకపోయినా గూడా ఒకరితో పోల్చుకొని ఇప్పుడు సపోజ్ మనం ముగ్గురు ఉన్నాం అనుకోండి సిస్టర్స్ అని. మనం అనుకుంటాం చూడు మనకి నాకన్నా మా అక్కకి ఎక్కువుంది. ఎక్కువ మంచిగా ఉంటుంది. అంటే తనింకా ముందుకెళ్తుంది. తనింకా రిచ్ లైఫు అని చెప్పని మనం పోల్చుకుంటూ ఉంటాం గదా! ఇక్కడ ఈ మన స్పిరిచ్యువల్ జర్నీలోకి ఎప్పుడైతే వచ్చామో ఇవన్నీ దాటుకొని రావడానికి ఇవన్నీ వద్దు నాకు. నేను నిశ్చలంగా ఉండాలి అని దీంట్లోకి వచ్చి కూడా మనము పక్కవాడి లైఫ్‌లో తొంగి చూస్తున్నాం. చెప్పడానికేమో చెప్పేస్తాము. మళ్ళీ మన పర్సనల్ విషయాలకొచ్చేసేటప్పటికి, మన పర్సనల్ లైఫ్‌లోకొచ్చేటప్పటికి, ఇదిగో పక్కింటి ఆవిడ చూడు ఇంత ఇన్ని నగలు చేయించుకుంది. ఇంత జ్యువెల్లరీ చేయించుకుంది. ఇంత బంగ్లా కట్టింది. వాళ్ళ పిల్లలు ఇంత ఇదిగా ఉన్నారు. ఇంత మంచి పొజిషన్‌లో ఉన్నారు. నేనింత పూజలు చేస్తున్నా, నేనింత చేస్తున్నా కూడా నేను ఇలాగే ఉండిపోయాను అని చెప్పని మనం బాధపడిన సందర్భాలు చాలా ఉంటాయి. సో, ఆ విధంగా మనం చేయకూడదనమాట. పక్క వాళ్ళ లైఫ్‌లోకి తొంగి చూడకూడదు. ఓకే. అంటే ఇప్పుడు గురువులున్నారు. గురువుల్ని చూడండి ఎప్పుడైనా వాళ్ళు ఎంత జాగ్రత్తగుంటారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఇయర్స్ అయింది కదా! నేను మెడిటేషన్‌లోకొచ్చి, ధ్యానంలోకొచ్చి, అప్పుడు పత్రి సార్‌ని చూడాలని చెప్పని మా విజయ మేడమ్ తీసుకెళ్ళి చూపిచ్చారనమాట. సార్ ఏం చేశారు, కళ్ళలోకి చూస్తున్నారు. ఏంటబ్బా! మన కళ్ళలోకి చూస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఎందుకలా చూస్తున్నా అంటే నాకు కొంచెం భయం అనిపిచ్చేది కళ్ళలోకి చూడాలంటే. సో, అప్పుడు వంశీ సార్ గూడా అడిగారంట సార్‌ని. "సార్ మీరెందుకు కళ్ళలోకి చూస్తున్నారంటే" తనేం చెప్పలేదంట. అప్పుడు తను అర్థం చేసుకున్నా. ఏంటి అంటే ఒక గురువు మన కళ్ళలోకి చూసారు అంటే మన లోపల, ఆత్మ లోపల శకలాల్ని చూస్తారు అని చెప్పనేది సార్‌కి అర్థమైంది. చూడండిక్కడ. అంటే ఇట్లా చూస్తే ఏమవుతుందంటే, మన లోపలుండే మన బుద్ధి అనేది వాళ్ళకి ఒక ఐడెంటిటీ వచ్చేస్తుందనమాట. మన బుద్ధిని చూస్తారు. ఏమి అనరు. వీళ్ళు స్పిరిచ్యువల్ జర్నీకి పనికి వస్తారా? లేదా? అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. వా వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకి ఓకే అంటే మనల్ని మనసులో ఉంచుకుంటారు. లేదంటే పక్కన పెట్టేస్తారు. ఓకే. వీళ్ళేదో టైమ్ పాస్‌కొచ్చేసారు. ఇక తీసేసేయొచ్చు అని చెప్పని వాళ్ళకి అర్థమైపోతుంది. సో, ఆ విధంగా గురువులనేవాళ్ళు మన కళ్ళలోకి చూసారు అంటే ఇంత మీనింగ్ ఉంటుందనమాట. సో, ఈ విధంగా మనము
పక్కవాడి లైఫ్‌లోకి, జీవితంలోకి తొంగి చూడకూడదు. ఓకే. మనము ఇది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి? ఇష్టపడే వారిని అశ్రద్ధ చేయకండి. ఇష్టపడే వారిని. సో, మన మనసనేది యాక్ అందరికి కామన్ ఇది మామూలుగా. ఒక కోతిలాగా ఉంటుందనమాట. అంటే స్థిరంగా, స్టడీగా ఒక మనిషి మీద ఉండదనమాట. ఎట్లా పడితే అట్లాగా వెళ్ళిపోతుంటుంది. కానీ ఏ విషయంలో ఎట్టున్నా సరే, మనం మటుకు మన ఫ్యామిలీని అశ్రద్ధ చేయకూడదు. చెయ్యొద్దు. ఇప్పుడు మనల్ని ఇష్టపడే వ్యక్తి ఇప్పుడు సపోజ్ మన అమ్మ, నాన్న ఉన్నారు. మనల్ని ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. మనకి పెళ్ళిళ్ళయిపోయినాయి. వాళ్ళు పెద్దోళ్ళయిపోయారు. వాళ్ళు ఎళ్ళిపోయారనుకోండి. అప్పుడు మనకనిపిస్తుంది. అబ్బా! ఎంత మిస్ అయ్యానని చెప్పని. ఇప్పుడు సపోజ్ నేనే అనుకుంటా. నేనే ఉన్నాను. ఆహ్, హ్మ్. ఇప్పుడు మా అత్తగారు లేరు. ఒక 6 ఇయర్స్ అయిపోయింది. ఆహ్, త అదే ఇప్పుడు నేను బయట క్లాసులకెళ్ళాలి. వెళ్తున్నాను. అప్పుడు అనుకునేదాన్ని అదే మా అత్తగారు గాని ఉంటే తనకి ఇంట్లో వండి పెట్టేవాళ్ళు. ఇల్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు చూడండి మిస్ అయిపోయాం గదా! సో, అలాగా అదే అత్తగారుంటే అన్ని విషయాలు మనకి ఒక ఐడియా అనేది ఇస్తుంటారు. మనం బయటికెళ్ళినా గూడా మన సార్‌ని గాని, మన పిల్లల్ని గాని వాళ్ళు చూసుకుంటారు. అత్త అనేది ఒక పెద్ద దిక్కనేది ఇంట్లో ఉంటే, మనకి ఎంత చక్కగా ఎంత చూసుకుంటారు చూడండి. ఈ వయసులో గూడా ఆఫ్టర్ వాళ్ళకి 70 ఇయర్స్ ఉన్నా కూడా ఇంకా నా బిడ్డ చూసుకోవాలి. వాళ్ళకి ఓపిక లేకపోయినా కనీసం అన్నం రైస్ అయినా వండి పెట్టి ఎంత అద్భుతంగా చూసుకుంటారో చూడండి. మనమైతే ఎళ్ళిపోతాం కదా బయటికి. ఇప్పుడు అదే చూడండి, నేనైతే క్లాస్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి అవి ఇవి చేసుకొని, ఇంట్లో అంతా చేసి పెట్టేసి మళ్ళీ క్లాస్‌కెళ్ళాల్సొస్తది. అదే ఇంట్లో ఒక 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 పెద్దవాళ్ళు గాని ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఎంత అద్భుతంగా చూసుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మన ఊపిరి ఉన్నంత కాలం మన ఫ్యామిలీని అశ్రద్ధ చేయకూడదు అనే నిజాన్ని మనం తెలుసుకున్నాం కదా సత్యాన్ని. లేకుంటే మనకెలా అర్థమవుతుంది చెప్పు? సో, ఈ విధంగా మనము అంటే అప్పుడు ఏమనుకునేవాళ్ళము, ఏముందిలే ఆమె చేసేదేందో నేనైతే 5 నిమిషాల్లో చేసుకుంటా. మా అత్తయితే ఒక అరగంట చేస్తదిలే అని అనుకుంటాం కదా! కొంచెం నెగ్లెక్ట్‌గా ఉంటాం. అదే ఇప్పుడు ఆమె మిస్ అయిన తర్వాత నుంచి అనిపిచ్చేది. అయ్యో! అత్తగారుంటే ఇంట్లో ఉండే మా సార్‌ని చూసుకుంటూ ఉండేది గదా! మన పిల్లల్ని చూసుకుంటూ ఉండేది గదా! అని చెప్పని మనకనిపిస్తుందనమాట. సో, ఎప్పుడైనా సరే మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి విలువియ్యాలో అలాంటి వాల్యూ మనం ఇవ్వాలి. నెగ్లెక్ట్ అనేది అస్సలు చేయకండి. అశ్రద్ధ అనేది అస్సలు చేయొద్దు. ఓకేనా? మనల్ని ఇష్టపడే వాళ్ళని మనము ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవెన్ మన ఫ్రెండ్స్ అయినా సరే మనము నెగ్లెక్ట్ చేయకూడదు. అందరికి ఎవరికి ఏ ఇంపార్టెంట్ ఇవ్వాలో ఆ ఇంపార్టెంట్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలనమాట. సో, జీవన్ముక్తి అనేది ఇచ్చేది కాదు, సాధించేది. జీవన్ముక్తి అంటే ఎవరో ఏదో ఇస్తారు. మనం తీసుకునేది కాదు. డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చని చెప్పని. ఈ మధ్య యూట్యూబ్‌లో గూడా వస్తున్నాయి. ఒక 25,000 ఒక 20,000 కట్టేస్తే మీకు జీవన్ముక్తి వచ్చేస్తుంది, లభించేస్తుంది అని చెప్పని చెప్తున్నారు. సో, చూడండి ఎంత మనీ మైండెడ్ అయిపోయిందో స్పిరిచ్యువల్ జర్నీలో కూడా. సో, అది రాంగ్ అన్నమాట. ఈ జీవన్ముక్తి అనేది మనం సాధించుకోవాలి. అంతేగాని మనీ కడితే వచ్చేది కాదది. సో, ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. కాశీ క్షేత్రం ఉంది. కాశీలో ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళకి విముక్తి అనేది వస్తుందా? అందరికి ఎందుకొస్తుంది? వాళ్ళ మార్గము, వాళ్ళ ధర్మములో ఉంటూ, ధ్యాన మార్గంలోనో, భక్తి మార్గంలోనో ఉంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ, ఈ 4 పాయింట్స్‌లో ఉంటేనే వాళ్ళకి విముక్తి అనేది వస్తుంది. అంతేగాని కాశీలో పుట్టిన ప్రతి ఒక్కరికి విముక్తి అనేది రాదు కదా! సో, ఆ విధంగా మనము మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం అశ్రద్ధ చేయొద్దు. మనం కేర్‌ఫుల్‌గా మన పేరెంట్స్‌ని కానీ, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన గురువులకు, మన ఫ్యామిలీకి మనము ఇంపార్టెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు గూడా చెప్తుంటారు గదా! యూట్యూబ్‌లో వాళ్ళు చెప్తుంటారు పూజారులు వాళ్ళంతా అంటుంటారు. మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల్ని చూస్తారో, మీరు గురుమెట్లు కూడా ఎక్కాల్సిన అవసరం లేదు అని చెప్పని చెప్తున్నారు. చూడండి తల్లిదండ్రులకి ఎంత వాల్యూ ఇవ్వాలో. ఈ స్పిరిచ్యువల్ ఎంత వాల్యూ ఇవ్వాలో చూడండి. ఇప్పుడు ఆహ్, ఈ అనాథాశ్రమాలు, ఈ ఆశ్రమాలు ఎందుకొచ్చాయి? నెగ్లెక్ట్ చేయడం వలన. ఇప్పుడు మీరు నెల అమౌంట్ కట్టి వృద్ధాశ్రమంలో ఏసేస్తారు. వాళ్ళేమన్నా హ్యాపీగా ఉంటారా? నువ్వు ఒక బిడ్డ అంటే ఒక తల్లికి ఒక బిడ్డ ఎదురుగా ఉంటేనే గదా! తను హ్యాపీగా ఉండేది. కొడుకైనా, కూతురైనా చూసుకోగలదు. అదే నేను ఇంత అమౌంట్ పే చేసేస్తాను. నాకు మనీ ఇబ్బంది లేదు.
నిన్నక్కడ ఏసేస్తానంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఎవ్వరు ఉండరు. సో, ఎప్పుడైనా సరే మనమందరం అటువంటి మిస్టేక్ అయితే చేయకూడదనమాట. మన ఫ్యామిలీని, మన కన్న తల్లిదండ్రులని మనం అనుకుంటూ ఉంటాం. మగ బిడ్డే గదా! తల్లిదండ్రులని చూడాలి అని అనుకుంటాం. అది రాంగు. ఆడపిల్లకి గూడా ఆ బాధ్యత అనేది కంపల్సరీ ఉంటుందనమాట. ఆడపిల్లలమైనా సరే, మనకి మ్యారేజ్ అయినా సరే, మ్యారేజ్ అయిన తర్వాత 20 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా సరే, మనం మటుకు మన పేరెంట్స్‌ని మనం కంపల్సరీ చూడాలి. చూస్తేనే మనకి జీవన్ముక్తి అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం 3 పాయింట్స్ చెప్పేసుకున్నాం. ఫోర్త్ పాయింట్ ఏంటి? నిశ్చల తత్వం. నిశ్చల తత్వం. ఈ 3 సత్సంగత్వం, నిస్సంగత్వం, నిర్మోహత్వం. ఫోర్త్ పాయింట్ నిశ్చల తత్వం. ఈ 3 పాయింట్‌లని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీకు నిశ్చల తత్వం అనేది నిశ్చల తత్వంలోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. సో, మీరు నిశ్చల తత్వంలోకి జీవించాలి అంటే 2 రూల్స్‌ని పాటించాలి. అవేంటో తెలుసుకుందాం. తోటి వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. తోటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరిని మనం దేహ స్థితిలో అయితే మీరు చూడొద్దు. ఆత్మ స్థితిలోనే మనం చూడాలి. కంపల్సరీ ఇది మటుకు మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎదుటి వ్యక్తి మనకి అర్థమవుతారు. ఈవెన్ మన సార్ గాని, మన పిల్లలు గాని, మన అత్త, మన మామ అందరూ ఆఖరికి మన ఆడపడుచులు కూడా మనకి అర్థం అవ్వాలి అంటే వాళ్ళని ఆత్మ స్థితిలో చూడాలి. దేహ స్థితిలో చూడొద్దు. అంటే సో ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి అంటే వాడంతే, వీడింతే, మనమింతే అనేది తెలుసుకుంటేనే మనం నిశ్చల తత్వంలోకి మనం రాగలము. ఇది మటుకు ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మీ ప్రమేయం ఏమీ లేదు. అయినా గాని మీ ఫ్రెండ్ మీతో పలకడం లేదు. ఎందుకని? అంటే అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని ఆత్మస్థితిలో చూడాలి. వాళ్ళంతే అని చెప్పని చూడాలి. వాడంతే. ఇప్పుడు వీడింతే అన్న సో వాడంతే ఇంకా. వాడినొదిలేసేయండి. ఇంక మీరు ఆహ్, ఈరోజు కాకపోతే రేపైనా మారుతారు. సో, మనం ఇంతే అని చెప్పని మనం ఇలాగే ఆత్మస్థితిలో ఉండాలి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు. నేను కౌన్సెలింగ్ ఇస్తుంటే అందరూ అడుగుతారంట కాల్ చేసి, "మేడం నేను స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చాను. బట్ మా ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళింకా మాంసాహారం తింటున్నారు. ఇప్పుడు నువ్వు స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చావు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ సార్ ఇంకా రాలేదు. మా పిల్లలు ఇంకా తింటున్నారు. మా సార్ అలాగే ఉన్నారు. మీరెందుకు వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తారు? మీ గోల్ ఏంటి? నేను ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చాను. నా గోల్ ఏంటి? అని చెప్పని 36 బ్రష్ చేసి మీరు కర్మధ్యానం చేసి మీ గోల్ ఏంటో మీరు తెలుసుకొని దానికి రీచ్ అవ్వాలి గానీ, మా అత్తగారు మారలేదు. మా సార్ మారలేదు. మా పిల్లలు మారలేదు. అవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈరోజు కాకపోతే రేపొస్తారు. ఇప్పుడు మనం ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి రావడానికే 30 ఇయర్సో, 40 ఇయర్సో పడుతుంది. సో, వాళ్ళు ఈరోజు కాకపోతే రేపొస్తారు అని అట్లా ఉండాలి కానీ నిశ్చలంగా ఉండాలి కానీ, వాళ్ళు మారలేదు అని చెప్పని అది ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఈ ఈ విధంగా క్లాసులు చెప్పే మాస్టర్స్ నా చేత క్లాస్ చెప్పించే స్థితికి రాలేను నేను. వాళ్ళందరిని అట్లా నార్మల్‌గా వదిలేయాలి. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపొస్తారు. నేను ఈరోజు ఇచ్చాను ముందుకెళ్తున్నాను. సో, వాళ్ళు ఇంకా రేపొస్తారు గదా! సో, అంతేనా వదిలేయాలి గానీ, మళ్ళీ వాళ్ళ గురించి కంప్లెయింట్ చేయాల్సిన అవసరం ఏంది మీకు? ఉంది. అవంతా చేయకూడదనమాట. సో, ఈరోజు కాకపోతే రేపైనా మారతారు అని చెప్పని మనం అనుకోవాలి. మీ పక్కింటోడు మీ ప్రమేయం లేకుండానే మీతో పలకడం మానేసింది. సో, వాడింతే ఆవిడింతే అని చెప్పని వదిలేయండి. అంతేగాని ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కేస్ పెట్టాడు చూడండి. తను ఎవరు? ఆహ్, అదే ఏదో కంప్లెయింట్ చేశాడు. అది ఎప్పుడు జరిగింది? సంవత్సరం క్రితం జరిగింది. తను పవన్ కళ్యాణ్ మీద అంటే కొంచెం నెగెటివ్‌గా మాట్లాడని చెప్పని ఈ మధ్య రీసెంట్‌గా జైలుకి తీసుకెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురిని సెల్‌లో పెట్టించారు. అవసరమా అండి? అప్పుడెప్పుడో జరిగిపోయింది. వాడింతే అనాలి. ఇప్పుడు చూడండి పెట్టించడం వల్ల వాడు ఇంకొక విధంగా ఫీల్ అవుతాడు. అట్లా కర్మచక్రం మళ్ళీ రివర్స్ అవుతూ తిరుగుతూ ఉంటుంది గానీ అంతటితో ఆగిపోదనమాట. అది ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ ఓకే. వాడు అట్లా నెగెటివ్‌లో ఉన్నాడు. వాడన్నంత మాత్రాన నేను బ్యాడ్ కాదు కదా! అని చెప్పని తను గాని సైలెంట్ అయిపోతే అంతటితో ఆగిపోతుంది. వాళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో ఎయడం, వాడు ఫీల్ అయ్యి మళ్ళీ వాడికేదో పెట్టడము, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడం చూడండి కర్మచక్రం అనేది ఎట్లాగా వెళ్తూ ఉందో. సో, ఆ విధంగా అలా చేయొద్దు.
ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళింతే, వీడింతే, మనం ఇంతే అని చెప్పని మనము అట్లాగా ఆత్మస్థితిలో చూడాలన్నమాట. అంతేగాని మీరైతే ఎటువంటి ఏ కర్మని మీరు రిపీట్ చేయొద్దు. అంతటితో స్టాప్ చేసేయండి. సో, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు మీ మనసు కోనేరులాగా ఉండాలి. చూడండి అంటే దీనికి కూడా అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిది ఎట్లాంటి అంటే ఎలాంటి శ్లోకాలు తీసుకున్నాడు? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అని అన్నారు గదా! అంటే మనం ఏం చేస్తాం దాన్ని ప్రాక్టీస్ చేస్తాము. మనకు మనశ్శాంతి కోసం మనం పాడుతుంటాం. దీంట్లో మీనింగ్ ఏంటి? కోనేరు అనే దాన్ని కోనేరునే ఎందుకు తీసుకొని సముద్రం తీసుకోవచ్చు కదా! నది తీసుకోవచ్చు. ఇంకేమైనా తీసుకోవచ్చు కదా! కోనేరే ఎందుకు తీసుకున్నారు అంటే దానికి కూడా మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం కోనేట్లో ఒక రాయి వేసామనుకోండి, అది లైట్‌గా ఒక అలలాగా వస్తుంది. మళ్ళీ సైలెంట్‌గా అయిపోతుందనమాట. నిశ్చలంగా అయిపోతుంది. ఆ! నిశ్చలంగా అయిపోతుంది. అది ఇప్పుడు సముద్రాల్లో చూడండి మనం నెల్లూరులో బీచ్ గాని, ఇట్లా పెన్నా బీచ్ అవన్నీ ఉంటాయి గదా! అక్కడికెళ్తే అలలు ఏ విధంగా వస్తుంటాయి చూడండి. వన్ బై వన్ వాటికి అయ్యే అసలు భలే తమాషాగా అంటే చూస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాను గదా! మనం అక్కడ నిలబడిన మనల్ని గూడా లాక్కొని పోయేంత స్పీడ్‌గా వస్తుంటాయి అలలు. అదే కోనేట్లో చూడండి ఒక రాయేసినప్పుడు ఒక్కలా వస్తుంది. మళ్ళీ నిశ్చలంగా అయిపోతుంది. అట్లా మనకి మనం గూడా అంత నిశ్చలంగా ఉండాలి అని జెప్పని చెప్తున్నారనమాట. సో, ఎగ్జాంపుల్ వచ్చి మన భర్త, భార్య, పిల్లలు, ఫ్రెండ్‌షిప్ అందరి విషయంలో కూడా మనం మటుకు అలా నిశ్చలంగా ఉండాలి. మళ్ళీ వచ్చి ఇది ఈ ఎగ్జాంపుల్ మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవితో ఉన్నారు. ఉన్నప్పుడు వైకుంఠంలో ఉన్నప్పుడు అక్కడికి ఎవరొచ్చారు? తను భృగు మహర్షి వచ్చాడు. భృగు మహర్షి వచ్చి తన్ని గుండెల మీద తన్నాడు విష్ణుమూర్తిని. తన్నప్పుడు విష్ణుమూర్తి కోపంతో తన్ని శాపం పెట్టొచ్చు కదా! అదే తన కాళ్ళు నొక్కాడనమాట. అప్పుడు అంటే అక్కడ విష్ణుమూర్తి ఫీలింగ్స్ ఏంటి? అప్పుడు భృగు మహర్షి గురించి ఏం ఆలోచించాడు? భృగు మహర్షి బాగా జ్ఞానవంతుడు, శక్తివంతుడు, వైకుంఠం, కైలాసం ఇవన్నీ దాకా వచ్చాడు. ఆహ్, అంటే భౌతిక శరీరంతో అంత దూరం వచ్చినోళ్ళు ఉండరనమాట. సో, తను ఇంత దూరం రాగలిగాడు అంటే తను ఎంతో జ్ఞానవంతుడు, శక్తివంతుడు. కాకపోతే ఇక్కడ విష్ణుమూర్తి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఉన్నాడు అనే అసూయ తప్పితే తన దగ్గర ఏం లేదనమాట. అంటే అంతకంటే ఎక్స్‌ట్రా ఫీలింగ్ ఏం లేదు. సో, అది పోగొట్టాలి అనే ఉద్దేశంతోటి తను కాలు నొక్కాడు. అప్పుడు భృగు మహర్షి తను ఓకే. ఎంత పెద్ద స్థితిలో ఒక భగవంతుడు నా కాలు పట్టుకొని నొక్కాడు అంటే, నాలోనే ఏదో లోపముంది. నేనేదో మిస్టేక్ చేశాను అని చెప్పని తాను అప్పుడు రియలైజ్ అవుతాడనమాట. అంతేగాని ఇప్పుడు విష్ణుమూర్తికి తనకున్న శక్తియుక్తులతోటి తను నిమిషంలో భస్మం చేయొచ్చు. లేదంటే శపించవచ్చు. కానీ అదేమీ చేయలేదనమాట. తనలో మార్పు కోసం తను ఆ విధంగా తను అర్థం చేసుకొని అట్లా చేయబట్టే తను అప్పటికప్పుడు రియలైజ్ అయిపోయాడనమాట. సో, తోటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా సరే మన ఎదుట ఉన్న వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం అనుకుంటాం, మనం అర్థం చేసుకుంటాము. లేదు వాళ్ళు మాటి మాటికి అలాగే ఉన్నారు. వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ రాలేదు అని చెప్పని చాలామంది అడుగుతుంటారు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలి, మూడోసారి కూడా చూడండి. అప్పుడు నాలుగోసారి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అంటే పరిస్థితులు దాటిపోయాయనుకోండి, అప్పుడు యుద్ధం చేయండి. అంతేగాని ఫస్ట్ నుంచి వాళ్ళ మీద మనం అటాక్ చేయకూడదనమాట. ఒకటికి 2 సార్లు, ఆఖరికి మూడోసారి కూడా చూడండి. అప్పుడు మీరు ఏం చేయాలో అప్పుడు మీ మైండ్‌లో మీ ఇన్నర్‌లో నుంచి ఏమొస్తుందో అప్పుడు అది చేయాల్సింది చేయండి. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి? మానం, అవమానం శాశ్వతము కాదు అని గుర్తుంచుకోండి. చూడండి. అవమానము చాలా మంది సూసైడ్‌లు చేసేసుకుంటున్నారు. ఈ మధ్య స్టూడెంట్స్ గాని, పెద్దవాళ్ళు కానీ, ఎట్లా పడితే లైఫ్ వితిన్ సెకండ్స్‌లో ముగిచ్చేసుకుంటున్నారు వాళ్ళు. ఎండ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకేమన్నా ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే సూసైడ్. వాళ్ళు అప్పుల పాలైతే పిల్లలకి భార్యకి వాళ్ళు ఇచ్చేసేది. ఇంకా వాళ్ళు చేసుకున్న తర్వాత వీళ్ళు చేసేసుకునేది. సో, అట్లా చేసేసుకున్నాడనమాట. అట్లా చేస్తున్నారు. అలా తొందర పడకూడదు. అవి శాశ్వతం కాదు కదా! సో, కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది అని చెప్పని మహావతార్ బాబాజీ చెప్పారనమాట. మన కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది అని చెప్పని
చెప్తున్నాడనమాట. సో, మీ తత్వం నిశ్చలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సో, మనం నిశ్చలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, అర్థం చేసుకోవడానికి తోటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానం, అవమానం శాశ్వతం ఏది శాశ్వతం కాదు గదా! ఇప్పుడు మనం సంపాదించిన మనీ మనతోటొస్తుందా? మీకున్న భూములు, నగలు ఇవన్నీ మీతోటొస్తాయా? ఏమీ రావు. ఏమొస్తుంది మీతోటి? మీ జ్ఞానం, మీరు సంపాదించిన జ్ఞానము ఒక్కటే మీతోటొస్తుందనమాట. సో, మానం, అవమానం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. అప్పుడు మనకి జీవన్ముక్తి అనేది వస్తుంది. మీ యొక్క మానం, అవమానం ఇప్పుడు ఈరోజు నువ్వు అవమానం పడ్డావు. రేపు నిన్ను మెచ్చుకుంటారు కదా! నిన్ను తిట్టిన వ్యక్తే రేపు నిన్ను మెచ్చుకోవచ్చు కదా! ప్రతి ఒక్కరికి ఒక రోజనేది కంపల్సరీ వస్తుంది. సో, ఆ ఆశతోనే మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఈరోజు నాకింత కష్టం ఉంది. నేనింత కష్టాల్లో ఉన్నాను. నేనింత ధర్మంలో ఉన్నా కూడా నాకెందుకు ఇంత కష్టమొచ్చింది అని చెప్పని మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. కొంతమంది లైఫ్‌ని మిస్ చేసుకుంటున్నారు. సో, ఆ విధంగా అయితే చేయకూడదనమాట. ఏది శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు కష్టపడిన వ్యక్తి, రేపు నువ్వు ఉన్నత స్థితిలో ఉండవచ్చు అని చెప్పని మనం ముందుకెళ్ళాలనమాట. సో, ఈ విధంగా మనము ఎప్పుడైతే ఈ 4 పాయింట్స్‌కి అంటే 4 పాయింట్స్‌కి నేను 8 పాయింట్స్ చెప్పాను. ఒక్కొక్క పాయింట్‌కి 2 పాయింట్స్‌ని చెప్పాననమాట. సో, ఈ 8 పాయింట్స్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌందర్యం, సౌభాగ్యం, ఆనందం, కాంతి, హ్యాపీగా ఉంటూ లైఫ్ అంతా బిందాస్‌గా గడిపేస్తారనమాట. అది ఎప్పుడు జీవించి ఉన్నా అదే లైఫు. మరణించి వేరే లోకాలకెళ్ళినా కూడా అదే లైఫ్‌లో ఉంటారనమాట. చూడండి ఈ పాయింట్స్ అన్నిట్లో ఉండడం వలన మనం ఏమనుకుంటాము, మనకొక హై స్టేటస్ ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము. మనం హ్యాపీగా ఉంటాం. ఒక రిచ్ లైఫ్ ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. మనీతో అన్నీ కనుక్కోవచ్చని అనుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా నాకు బాధేసి ఎదుటి వ్యక్తులతో మాట్లాడితే వాళ్ళింకా 100 రెట్లు కష్టాలు చెప్పుకునే సందర్భాలు ఇప్పటికి గూడా ఉన్నాయి నాతోటి. అప్పుడు అనుకుంటా నేను ఓకే. మనం మిడిల్ క్లాస్ అయినా కూడా అంటే మనం ఏ క్లాస్‌లో ఉన్నా హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్ దేంట్లో ఉన్నా సరే మనము ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి. అని చెప్పని నాకు ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చిన తర్వాత అర్థమైంది. సో, మనం గూడా ప్రతి ఒక్కరం మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ, ఈ 4 పాయింట్స్ అంటే 8 పాయింట్స్‌లో గాని ఉంటూ, ఇయైతే మనం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ముందుకెళ్తామో, మన లైఫ్ ఎంతో బిందాస్‌గా ఉంటుంది అని చెప్పని మనం తెలుసుకోవచ్చనమాట. సో, సత్సంగం ఫస్ట్ పాయింట్ ఏంటి? సత్సంగం. సత్సంగంలో ఉండాలి అంటే ఘర్షణలకు తావివ్వకండి. ఎటువంటి ఘర్షణలకు మీరు ఆహ్, హ్మ్, ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పని చెప్తున్నారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. మనము ఏదిస్తే అదే వస్తుంది అనేది నేనైతే ఈ స్పిరిచ్యువల్ జర్నీలో తెలుసుకున్నాను. ఎప్పుడైతే ఇప్పుడు నేను ఒకరితో ఒక అరగంట మాట్లాడి, ఫలానా వ్యక్తి ఇట్లా అని చెప్పి వేరొకరికి చెప్పామనుకో, అది రేపు మీకు మళ్ళీ ఎదురవుతుందనమాట. సో, ఎవరి గురించి కూడా ఎటువంటి నో కాంప్లిమెంట్స్, నో జడ్జ్‌మెంట్ అట్లా చెడుగా అయితే మాట్లాడొద్దు. సత్సంగంలో ఉండాలి అంటే ఈ రెండిని మనం దాటాలనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నిస్సంగత్వంలో ఉండాలి. నిస్సంగత్వంలో ఉండాలి అంటే కోపంతో సమాధానం చెప్పకండి. మీకు కోపంగా ఉన్నప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు. సైలెంట్‌గా ఉండిపోండి చాలు అంతే. సంతోషంలో వాగ్దానాలివ్వకండి. సంతోషంలో ఏది పడితే అది వాగ్దానాలు ఇచ్చేస్తుంటాం. కానీ అది తీర్చకుండా ఉండకూడదు. ఆ వాగ్దానాలు తీర్చాలి. సో, అలాంటి పనైతే మీరు చెయ్యొద్దు. ఏ పని చేసేటప్పుడైనా, మాట్లాడేటప్పుడు ఏ పని చేసేటప్పుడైనా సరే మీరు ఆలోచించి చేయండి. అంటే ఈ క్షణంలో ఉండాలి మనం. ప్రతి ఒక్కరం ఈ క్షణంలో ఉండాలి. ఉండగలిగితేనే మన లైఫ్ బిందాస్‌గా ఉంటుంది. సో, సంతోషం ఓకే. నెక్స్ట్ అవసరం లేని చోట అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ప్రాణ, విత్త, మాన భంగ సమయమున ఆ మూడిటికి ఎప్పుడైతే భంగం కలిగే టైము అంటే ఆ సందర్భంలో ఉంటామో అలాంటప్పుడే మనము అబద్ధం అనేది ఆడాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి అబద్ధం అనేది ఆడొద్దు. నిర్మోహత్వం 3 నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే ఉండాలి అంటే పక్కవాడి లైఫ్‌లో తొంగి చూడకండి. కంపల్సరీ మనం ఇదైతే ప్రతి ఒక్కరము పాటించాల్సిందనమాట. ఎవ్వరి లైఫ్‌లో మీరు తొంగి చూడొద్దు. మీ లైఫ్ ఏంటి? మీరెందుకొచ్చారు? ఈ స్పిరిచ్యువల్ జర్నీ‌లకి ఎందుకొచ్చారు? మీ గోల్ ఏంటి? అది రీచ్ అవ్వడానికి మీ యొక్క
టీమ్ లీడర్‌ని గాని, మీ యొక్క గురువులను గాని సంప్రదించండి. హ్యాపీగా తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఇష్టపడే వారిని అశ్రద్ధ చేయకండి. ఇష్టపడే వారిని నువ్వంటే ఇష్టపడే నీ పిల్లల్ని, నీ భర్తని, నీ యొక్క ఫ్యామిలీని, నీ యొక్క అత్త, మామ, తల్లిదండ్రులని ఎవ్వరిని కూడా అశ్రద్ధ చెయ్యొద్దు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ నిశ్చల తత్వం. తోటి వారికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తోటి వారిని మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అర్థం చేసుకున్నామనుకో, ప్రతి ఒక్కరిని అద్భుతంగా చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూడొచ్చు. మనలో మనం భగవంతుడిని చూడడానికి మనం ఏ విధంగా ప్రయత్నిస్తున్నామో, మన కోసం కష్టపడే మన ఫ్యామిలీని, మన చుట్టూ ఉండే వాళ్ళని, మన గురువులను, మన తల్లిదండ్రులను, మన స్నేహితులను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే గదా! మిమ్మల్ని అర్థం చేసుకునేది. సో, మనం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానం, అవమానం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరము ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు లైఫ్‌లో ఒక్క నిమిషంలో ఇచ్చేసేస్తున్నారు. సో, ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. మానం, అవమానం శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి. ఏది శాశ్వతం కాదు. ఏది మనతోటి రాదు. నువ్వు సంపాదించిన జ్ఞానం ఒక కేజీ జ్ఞానం సంపాదిస్తే అదే నీతో వస్తుంది. ఒక అర కేజీ జ్ఞానం తీసుకుంటే అదే నీతో వస్తుంది. అంతేగాని నీతో పాటు నీ స్టేటస్, నీ వాళ్ళు అంటూ ఎవ్వరు నీతోటి రారు. ఏది శాశ్వతం కాదు. సో, వీటి అన్నింటిలో ఉండడం వల్ల మనకి జీవన్ముక్తి అనేది వస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకొని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ పాయింట్‌లో మనం ఉంటే, ఇంత అద్భుతమైన ఉంటూ ఉంటే మనము ఖచ్చితంగా మనము జీవించి ఉండగానే మనకి విముక్తి, జీవన్ముక్తి అనేది మనకి వస్తుంది. అంటే ఇంత అద్భుతమైన మనకి జ్ఞానాన్ని మనకి ప్రసాదించిన శంకరాచార్యుల వారికి హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలను తెలుపుతూ మనం ఈరోజు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన వంశీకరణ్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీరందరూ ఇంత ఓపికగా విన్నందుకు మీకందరికీ వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.